ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వెల్కమ్ టు సాక్షి నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తీక్ అర్వ. నేను హిమబిందు. కేంద్ర పదవుల్లో తెలంగాణకు బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ నేతలను తొలగించారని చెప్పారు. ఇప్పటికే దత్తాత్రేయను గవర్నర్ పదవి నుంచి తొలగించారని తెలిపారు. బీసీ అయిన దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఎదిగిన మా ప్రాంత నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ పూర్తిగా తలలు కోసేసి నాయకత్వమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కుట్ర. ఆ కుట్ర తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దత్తాత్రేయ గారు లాంటి వాళ్లకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తే సౌమ్యుడు, అందరు ఆమోదయోగ్యం ఉంది. మొన్నటికి మొన్న ఉన్న గవర్నర్ పదవి కూడా దత్తాత్రేయ గారిని తొలగించిండ్రు. హర్యానాకు ఉన్న దత్తాత్రేయ గారు గవర్నర్ పదవి కూడా తొలగించింది. కాబట్టి వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మోడీ గారు గౌరవించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను విచారణకు పిలిస్తే హాజరవుతానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ట్యాపింగ్ జాబితాలో తన ఫోన్ నెంబర్ ఉందో లేదో తనకు తెలియదన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఏ సమస్య వచ్చినా ఎన్నికలు ఆగవన్నారు. ముస్లిం రిజర్వేషన్ల సాగుతో బీసీ రిజర్వేషన్లకు బీజేపీ మోకాలొడ్డుతోందని మండిపడ్డారు. కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్గా నిలిచిందన్నారు సీఎం రేవంత్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్కు లేఖ రాశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 28న విచారణకు హాజరవుతారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ని సీరియస్ గా తీసుకున్న బీజేపీ సీబీఐ విచారణకు పట్టుబడుతోంది. ఇప్పటికే బీజేపీ లీగల్ సెల్ ఈ విషయమై హైకోర్టులో పిటిషన్ సైతం వేసింది. మరోవైపు కేంద్ర నిఘా వర్గాల ద్వారా పలు ఆధారాలు సేకరించిన బండి సంజయ్ వాటిని సిట్కు సమర్పించనున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే పార్టీకి మలుపు అవుతుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గెలుపునకు పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒకటే మందు, ఎగతా ఆలోచించేది ఏం లేదు అనిల్. ఒక్కటే ఒక్క మందు. మనకెంత శక్తి ఉందో, మనకెంత సత్తా ఉందో, ప్రజల్లో ఎంత కోపం ఉందో దాన్ని కనుక నువ్వు మలచగలిగితే, మీ మండలంలో మీ టీం మలచగలిగితే, మన అభ్యర్థి ఎవరు నిలబడ్డా ఆ కారు గుర్తు కోటేసే విధంగా కనుక మీరు గట్టిగా పనిచేస్తే అన్నిటికీ సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్ అన్నట్టు గెలుపే రేపటి మీ పార్టీకి మలుపు అవుతుంది. మీ సమస్యలన్నిటికీ కూడా అదే పరిష్కారం అవుతుంది. కూటమి పాలనలో నేతలు ఎంత అమర్యాదస్తులో తెలియజేసేలా రోజుకో వీడియో బయటకొస్తోంది. మంత్రి నారాయణ తన నోటికి పని చెప్పారు. అమరావతి రాజధాని పనులు నిర్వహిస్తోన్న కాంట్రాక్ట్ సిబ్బందిని దుర్భాషలాడారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అమరావతి పనులను మంత్రి నారాయణ పర్యవేక్షించారు. ఆ సమయంలో పనులు సరిగా జరగడం లేదంటూ కాంట్రాక్ట్ సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సివిల్ ఇంజనీర్లు వాస్తవ పరిస్థితి వివరిస్తున్నా వినకుండా తన ఫ్రస్ట్రేషన్ ప్రదర్శించారు. నోర్ముయ్, గెట్అవుట్, యూజ్లెస్ ఫెలో అంటూ అందరి ముందు ఇంజనీరింగ్ అధికారులపై చిందులు తొక్కారు. అమరావతి పనులు నత్తనడకన సాగుతుండడంపై సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణపై అమరావతి జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమరావతి ఉద్యమంలో పనిచేసిన తమకు మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ 13 నెలలు అవుతున్నా ఇప్పటిదాకా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. ఇక పనుల్లోనూ తీవ్ర జాప్యం చేస్తున్నారని జేఏసీ మండిపడింది. అమరావతి జేఏసీ సమన్వయ సభ్యుడు ఆలూరి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఇప్పటిదాకా చాలా వరకు ప్లాట్లలో రోడ్లు వేయలేదని అమరావతి జేఏసీ సమన్వయ సభ్యుడు ఆలూరి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఇక పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కౌలు డబ్బులు ఇంకా జమ చేయలేదని వాపోయారు. ఈ రోజు వరకు కూడా సంవత్సరం 3 నెలలైనా కూడా మనకి రైతుల ప్లాట్లు మరి రోడ్లు అనేవి అవ్వలేదు. బౌండరీస్ పోయినాయి. ఆ బౌండరీస్ ఒకటి వేయలేదు. ఇంతవరకు వర్కులు అయితే అనుకున్న స్థాయిలో అయితే జరగట్లేదు. ఈ రోజు వరకు కూడా
ఇంతవరకు కూడా అనుకున్న స్థాయిలో వర్క్లు అయితే జరగట్లేదు. ఈ అంతసేపు మీడియాలోనూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినంత స్పీడ్గా వర్క్లు అయితే జరగట్లేదు. లిక్కర్ అక్రమ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ నాయకులను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి వేధిస్తోందన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏపీలో తాలిబన్ల పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. ఏ డిస్టిలరీకి కానీ పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ డిస్టిలరీ నుంచి కూడా ఇల్లీగల్గానో లేకపోతే వేరే విధంగా తీసుకున్న దాఖలాలు కూడా లేవు. అన్నీ కూడా పర్మిషన్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చారు డిస్టిలరీస్కు. ఆ డిస్టిలరీస్ నుంచేనే గత మా ప్రభుత్వం కూడా పర్చేజ్ చేసింది తప్ప ఇవన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా అఫిషియల్గా జరిగింది కాబట్టి బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా దీన్ని తప్పట్టే పని లేదు. ఇక్కడ మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసి ప్రభుత్వం నడిపింది. ఈరోజు మళ్ళా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పే విధంగా ప్రభుత్వం నుంచి తీసి ప్రైవేట్ వ్యక్తులకు చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. మద్యం అక్రమ కేసులో కూటమి ప్రభుత్వంతో పాటు ఎల్లో మీడియా కుట్రలన్నీ బయటపడ్డాయన్నారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి. ఆర్టీఐ సమాచారంతో ఈనాడు బండారం బయటపడిందన్నారు. 371 కోట్ల పేజీలను డిలీట్ చేసిందని, ఈనాడు రాసిన వార్తలన్నీ తప్పేనని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ తేల్చి చెప్పిందన్నారు. ఈనాడులో ఎంత దుర్మార్గమైన వార్త అంటే 3.58 లక్షల జీబీల డేటా నాశనం చేసిన వైకా మద్యం ముఠా. ఆ డేటా 375 కోట్ల పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లకు సమానం. ఇది వాళ్ళు హెడ్డింగ్ పెట్టింది. ఒక ఆర్టీఐ సామాజిక కార్యకర్త ఏపీఎస్పీబీసీ వాళ్ళని అడిగితే వాళ్ళు సమాధానం ఏం చెప్పారంటే, ఇలాంటి డేటాను మేము చూడలేదు, అసలు ఇట్లాంటి డేటాను ఎరేజ్ చేసినట్టు కానీ ఇవన్నీ కూడా మా రికార్డుల్లో లేవు చెప్పిన జవాబు. నెల్లూరు డిఆర్సీ మీటింగ్లో కూటమి సర్కార్పై విరుచుకుపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. కరేడు రైతుల సమస్యలపై మాట్లాడుతున్న మాధవరావును మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన మాధవరావు రైతుల పక్షాన పోరాటం చేసి తీరుతామని స్పష్టం చేశారు. కరేడు భూసేకరణపై స్పష్టత ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఎన్ని భూములు సేకరిస్తున్నారో చెప్పకపోవడంపై మండిపడ్డ మాధవరావు డిఆర్సీ సమావేశాన్ని బహిష్కరించారు. రామాయపట్నం పోర్టు కింద సేకరించి 20,000 ఎకరాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ మాధవరావు. బీపీసీఎల్ కాంట్రాక్ట్ కోసం ప్రయత్నం చేస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కరేడు భూములపై కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. రామాయపట్నం పోర్టు కింద మీరు 20,000 ఎకరాలు సేకరించడానికి జీవో ఇచ్చారు. అది ఎక్కడ సేకరిస్తారని అడిగితే కలెక్టర్ గారు నోరు మీద పట్టలేదు, ఇన్ఛార్జి మినిస్టర్ గారు నోరు మీద పట్టలేదు, ఎవరు కూడా అధికారులు కానీ మంత్రులు కానీ నోరు మీద పరిస్థితి లేదు. అది మీరు పోయి అసెంబ్లీలో అడగండి. గవర్నమెంట్ జీవో ఇచ్చింది, మీరు డిఆర్సీ మీటింగ్ లో మాట్లాడొద్దానంటే డిఆర్సీ మీటింగ్ పెట్టుకుంది జిల్లా సమస్యల గురించే కదా. జిల్లా సమస్యల గురించి అడిగితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఇండోస్ వాళ్ళు చేవూరు రావూరులో 500 కోట్ల డబ్బులు ఇచ్చి ఆల్రెడీ భూసేకరణ జరిగింది. ఆ భూమి వాళ్ళకి ఇవ్వకుండా అది బీపీసీఎల్కి ఇచ్చుకోవడానికి ఇండోస్ వాళ్ళని కరేడు వైపు జరవేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈరోజు ఏపీలో మహిళలు, యువతులు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలకు కొత్త భాష్యం చెప్పారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. అమ్మాయిల స్వీయ తప్పిదాల వల్లే నేరాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. ఇప్పటికీ ఏ ఇన్సిడెంట్ జరిగినా ప్రభుత్వము బాధ్యత అంటున్నారు, కానీ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ప్రతి ఇంటికి కాపలా పెట్టలేదు. ఎందుకంటే మనకి కొంచెం సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, ఆడపిల్లలకి మంచా చెడు అని తెలియాలి, పేరెంట్స్ నుంచి మొదలవ్వాలి, ప్రేమతో చెప్పాలి. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ గట్టిగా చెప్పేసరికి వాళ్ళకు కూడా దాచిపెట్టేసి అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం చేస్తున్నారు. అచ్చెన్నాయుడు మాటలు విన్నాక బాబు షూరిటీ వెన్నుపోటు గ్యారంటీ అని అర్థమైందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. పథకాలు అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మాలని అనడం ఎంతవరకు సమంజసం అన్నారు. హామీలు ఇచ్చే ముందు తెలియదా అని ప్రశ్నించారు. 13 నెలలుగా ప్రజలను మభ్యపెడుతూ వస్తూ ఉన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేసేస్తామంటూ. కానీ అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు బట్టి అవన్నీ అబద్ధాలు అని నిరూపించబడింది. అసలు ఎంత దారుణంగా ఎన్నికల టైంలో అలవికాని హామీలు ఇచ్చి సూపర్ 6లు, సూపర్ 7లు అని చెప్పి ఓట్లు వేయించుకొని
ఈరోజు ఏడాది గడిచినా కూడా ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మితే గాని ఈ పథకాలు అమలు చేయలేము అనడం ఎంతవరకు సమంజసం? కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే ఏర్పడిన ప్రజా వ్యతిరేకత ఇంకా అధికమవుతోంది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొల్లాయి వలసలో కూటమి సర్కార్పై జనాగ్రహం స్పష్టంగా కనిపించింది. కొల్లాయి వలసలో వైఎస్ఆర్సీపీ నేతలు ఇంటింటికి తిరిగి చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. తమకు తాగునీటికి తీవ్ర ఇబ్బందిగా ఉందని, తల్లికి వందనం రాలేదని, ఏ పథకానికి ఎవరూ సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు. మా ఊర్లో ఏమన్నది ఊరున్నదో నేలన్నదా ఎట్కాసాలుతావా వాళ్ళన్నయ్యా శైలన్నయ్యా ఏమో మా ఇద్దరు అంతా ఎక్కడే తగల దొంగోట్లు వేసుకొని మోసం చేసి దగా చేసి తిన్నాడు. మా గోళ్ళు రాన మా చేతులు కట్టుకొని చేసుకొని 100 రోజులు చేశాడు. ఎప్పుడు వెళ్తుందో మా ఊరు ఎప్పుడు వస్తుందా? తెలంగాణ టు ఏపీ నకిలీ మద్యం రవాణాలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో మరోసారి భారీగా నకిలీ మద్యం పట్టుబడింది. ప్రవీణ్ అనే వ్యక్తి వద్ద రెక్టిఫైడ్ స్పిరిట్, నకిలీ మద్యం తయారీకి వినియోగించే ముడి సరుకును ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ ఇచ్చిన సమాచారంతో రాంపురంలో మరో డంపును గుర్తించారు. చెరువు పక్కన భూమిలో నకిలీ మద్యం సీసాలను పాతిపెట్టినట్లుగా గుర్తించి జేసీబీల సాయంతో తవ్వకాలు జరిపారు. ఇప్పటి వరకు బయటపడిన నకిలీ మద్యాన్ని హుజూర్నగర్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. హైదరాబాద్లో 3 డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నామన్నారు సిపి సివి ఆనంద్. 9 మంది డ్రగ్ పెడ్లర్లు, ట్రాన్స్పోర్టర్లను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. వారి నుంచి 300 గ్రాముల కొకైన్, 100 గ్రాముల మెపిడ్రిన్, ఒక గన్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు ముంబైకి చెందిన డ్రగ్స్ ముఠాలతో లింకులున్నాయన్నారు సివి ఆనంద్. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల వద్ద చిరుత సంచారంపై అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత ఆచూకీ కనిపెట్టేందుకు 7 సీసీ కెమెరాలు, 2 బోన్లు ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు. సోమవారం నుంచి చిరుత కోసం వెతుకుతున్నా ఆనవాళ్లు కనిపించాయి, కానీ చిరుత జాడ లేదని అధికారులు చెప్తున్నారు. ఒక్క వానకే విజయవాడ రోడ్లు, నదులు, చెరువులను తలపిస్తున్నాయి. ఒక్క వర్షానికి బెజవాడ రోడ్లు అధ్వానంగా మారిపోయాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా రోడ్లు నిలుస్తున్నాయి. అత్యంత దారుణంగా కానూరు ప్రధాన రహదారి మారిపోయింది. ఒక్క వానకే రహదారి మునిగిపోయింది. అధ్వానంగా మారిన రహదారిపై ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఎగసి పడుతుండటంతో తీర ప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. మాయపట్నం వద్ద భారీ ఎత్తున కెరటాలు ఎగిసి పడడంతో తీర ప్రాంతంలో మత్స్యకారుల ఇళ్లలోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. జియో ట్యూబ్ ఛిద్రం కావడం వల్లే ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సముద్రంలో ఎలాంటి అలజడి మొదలైనా ఉప్పాడ తీర ప్రాంతంలో తాము బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగించాల్సి వస్తోందని మత్స్యకారులు వాపోతున్నారు. ఏపీలో 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతము దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీద ఒక ఉపరితల ఆవర్తనము 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. వీటి రెండింటి ప్రభావం వలన మనకి కోస్తాలో మొత్తం చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఇవాళే కాదు, ఈ రోజు నుండి 4 రోజుల పాటు ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటే చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. వర్షాలకు పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లాయి. ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతోంది. ఇదిలా ఉంటే అత్యధికంగా ములుగు జిల్లాలో భారీ వర్షం కురిసింది. అతి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. పలు చోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు చోట్ల వాగులు వంకల్లో వరద పోటెత్తింది. గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల నివాసాల్లోకి వచ్చింది వరద నీరు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. దీంతో ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు చేరింది. ఇళ్లలోకి సైతం నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. పలు చోట్ల రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. తూర్పు పశ్చిమ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ములుగు జిల్లాలోని వాజేడులో కుండపోత వర్షాలతో బొగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో పర్యాటకుల భద్రత దృష్ట్యా ఈ జలపాతాన్ని తాత్కాలికంగా మూసేయాలని తెలంగాణ అటవీ శాఖ నిర్ణయించింది. ఈ నెల 26 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఇప్పటికే అప్రమత్తమైన అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సందర్శకులను అనుమతించడం లేదు. నేషనల్ అప్డేట్స్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా 3వ రోజు కూడా ఎలాంటి చర్చ లేకుండానే వాయిదా పడ్డాయి. బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, దేశంలో పెరుగుతున్న విమాన ప్రమాద ఘటనలు, బెంగాలీ వలసల కార్మికులపై వివక్ష వంటి అంశాలపై ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. ప్లకార్డులు ప్రదర్శించు చర్చ జరపాల్సిందేనని పట్టుబట్టాయి. లోక్సభలో పలువురు సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లారు. దీంతో ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. సభ వాయిదాకు ముందు 2 కీలక బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. జాతీయ డోపింగ్ నిరోధక సవరణ బిల్లు 2025, స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు 2025ను ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ దుమారం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉభయ సభల్లో సింధూర్పై చర్చకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 29న రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగనుంది. ఇందుకోసం 16 గంటల సమయం కేటాయిస్తూ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ బీఏసీ ఇప్పటికే సింధూర్పై చర్చకు 16 గంటల సమయం కేటాయించింది. అయితే చర్చ తేదీని ఇంకా నిర్ణయించలేదు. జగదీప్ ధన్కడ్ రాజీనామా నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది భారత ఎన్నికల సంఘం. ఈ మేరకు లోక్సభ, రాజ్యసభలోని ఎలక్టోరల్ కాలేజీతో సంప్రదింపులు జరిపింది. రిటర్నింగ్ ఆఫీసర్ల పేర్లను ఖరారు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జగదీప్ ధన్కడ్ రాజీనామాను ఆమోదించారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సంతకాలతో కేంద్ర హోంశాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విషయాన్ని రాజ్యసభలో సభాధ్యక్ష స్థానంలో ఉన్న ఘన్శ్యామ్ తివారీ ప్రకటించారు. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు? జగదీప్ ధన్కడ్ రాజీనామా నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పలువురి పేర్లు తెరపైకి వస్తుండగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ ముందు వరుసలో ఉన్నారు. వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా 2 దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. 4 రోజుల పాటు యూకే, మాల్దీవుల్లో ఆయన పర్యటిస్తారు.
తొలుత బ్రిటన్ వెళ్లనున్న ప్రధాని ఆ దేశ ప్రధాని కేర్ స్టార్మర్, యూకే రాజు చార్లెస్ స్త్రీలతో భేటీ అవుతారు. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి చర్చలు జరుపుతారు. మోదీ పర్యటనలో రేపు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్, యూకే సంతకాలు చేయనున్నాయి. ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందంగా ఇది నిలవనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత్లో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ భగ్నం చేసింది. 4 అల్-ఖైదా ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. అల్-ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్కు చెందిన 4 ముష్కరులను అరెస్ట్ చేసినట్టుగా గుజరాత్ ఏటీఎస్ ప్రకటించింది. టెక్ సిటీ బెంగళూరులో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కలాసీపాళ్యం BMTC బస్టాండ్లో జెలటిన్ స్టిక్స్, డెటనేటర్లను గుర్తించారు. ఓ క్యారీ బ్యాగ్లో వీటిని పెట్టి బస్టాండ్లో వదిలేసి వెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులకు సమాచారం అందుకున్నారు. ఇక సమాచారం అందుకోగానే ఘటనా స్థలానికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బస్టాండ్లో సోదాలు నిర్వహించింది. CCTV ఫుటేజ్ ద్వారా ఈ పేలుడు పదార్థాలు తీసుకువచ్చిన వ్యక్తుల గురించి పోలీసులు ఆరాధిస్తున్నారు. ఎయిర్ ఇండియా విమానాల్లో వరుస సాంకేతిక సమస్యలు తీవ్ర కలవరం రేపుతున్నాయి. కేరళలోని కోజికోడ్ నుంచి దోహాకు బయలుదేరిన విమానం టెక్నికల్ ఇష్యూతో వెనక్కొచ్చేసింది. 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఉన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉదయం 9 గంటలకు కోజికోడ్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. కొద్దిసేపటికే క్యాబిన్ ఏసీలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు గుర్తించిన పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించారు. 11 గంటల సమయంలో టేకాఫ్ అయిన చోటే తిరిగి ల్యాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ రాజౌరిలో నదీ ప్రవాహంలో చిక్కుకుపోయిన ఓ బాలుణ్ణి ఆర్మీ రక్షించింది. హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. భారీ వర్షాలతో నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోగా ఆవులను మేపేందుకు వెళ్లిన ఓ బాలుడు ప్రవాహంలో చిక్కుకుపోయాడు. ఓ రాయిపై నిలబడి సాయం కోసం కేకలు పెట్టాడు. రంగంలోకి దిగిన ఆర్మీ, SDRF సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నకిలీ అధికారులు, ఆఫీసులు, టోల్ గేట్లు, అంతెందుకు ఫేక్ పోలీస్ స్టేషన్ గురించి కూడా విన్నాం. కానీ ఉత్తరప్రదేశ్లో ఏకంగా ఓ నకిలీ రాయబార కార్యాలయాన్నే సృష్టించేశాడో ఘనుడు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి మార్ఫింగ్ ఫోటోలను చూపించి ఇతర దేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ప్రజలను మోసం చేశాడు. ఘాజియాబాద్లో ఈ నకిలీ రాయబార కార్యాలయాన్ని గుర్తించిన యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పలు దేశాల రాయబారిగా చెప్పుకుంటున్న హర్షవర్ధన్ జైన్ను అదుపులోకి తీసుకున్నారు. మరోసారి వార్తల్లో నిలిచారు హీరోయిన్ తనుశ్రీ దత్తా. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తీవ్ర ఆవేదనతో ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారామె. తన ఇంట్లోనే తనను వేధిస్తున్నారని, బాధను తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇల్లంతా చిందరవందరగా అయిపోయిందన్నారు. పనివాళ్లను పెట్టుకుంటే వాళ్ళు తన వస్తువుల్ని దొంగిలిస్తున్నారని వాపోయారు. తన ఇంట్లోనే తనకు భద్రత లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు. పోలీసులకు ఫోన్ చేస్తే స్టేషన్కు వచ్చి ఫిర్యాదు ఇవ్వమని అంటున్నారని చెప్పారు. ఎవరైనా వచ్చి తనకు సాయం చేయాలని అభ్యర్థించారు తనుశ్రీ దత్తా. Guys, I'm being harassed in my own home. मुझे मेरे ही घर में परेशान किया जा रहा है. I just called the cops. परेशान होके मैंने पुलिस को कॉल किया. पुलिस आई. And they've asked me to come to the police station to launch a proper complaint. I'm going to probably go tomorrow, day after. I'm not well. मुझे इतना परेशान किया गया है पिछले 4-5 सालों में कि मेरी तबीयत खराब हो गई है. मैं कुछ काम नहीं कर पा रही हूँ. मेरा घर पूरा एकदम मेसी होके पड़ा हुआ है. I can't hire even maids because they planted maids in my house. And I had such a bad experience with maids coming in and stealing and doing all kinds of things. I have to do. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్స్ లాభాలతో ముగిశాయి. యుఎస్, జపాన్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో ఆసియా సహా మన మార్కెట్లు రాణించాయి. 539 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 82,726 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 159 పాయింట్లు లాభపడి 25,219 వద్ద ముగిసింది.
గోల్డ్ లవర్స్కు చుక్కలు చూపిస్తున్నాయి బంగారం ధరలు. ఇటీవలి కాలంలో తగ్గిన గోల్డ్ రేట్ సమాంతం పెరిగాయి. ఏకంగా 1,02,000 రూపాయల మార్క్ దాటిన పసిడి ధర సరికొత్త రికార్డును తిరగరాసింది. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 1,040 రూపాయలు పెరిగి 1,02,330 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 950 రూపాయలు పెరిగి 93,800కు చేరింది. వెండి సైతం కిలో 1,000 రూపాయలు పెరిగి 1,19,000కు చేరింది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టు ద్వారా టెస్ట్ మ్యాచ్లలో అరంగేట్రం చేయనున్నాడు అన్షుల్ కాంబోజ్. రైట్ ఆర్మ్ మీడియం పేసర్ అయిన కాంబోజ్ దేశవాళీ క్రికెట్లో హర్యానా తరపున ఆడతాడు. ఇటీవల రంజీ ట్రోఫీలో కేరళతో జరిగిన మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసి రికార్డ్ క్రియేట్ చేశాడు కాంబోజ్. భారత్ తరపున టెస్ట్ క్రికెట్ ఆడుతున్న 318వ క్రికెటర్గా కాంబోజ్ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు విండీస్ బ్యాటర్ ఆండ్రే రసెల్. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 15 బంతుల్లో 36 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. 37 ఏళ్ల రసెల్ టీ20 కెరియర్లో 1,122 రన్స్ చేశాడు. 163 స్ట్రైక్ రేట్తో 86 మ్యాచ్లు ఆడిన ఆండ్రే టీ20 కెరియర్లో 61 అంతర్జాతీయ వికెట్లు కూడా తీసుకున్నాడు.